సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. డాన్సర్స్ అసోసియేషన్తో ఈ ఆదివారం సమావేశం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధి అనిల్ వల్లభనేని వెల్లడించారు. సమావేశంలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. డాన్సర్స్ అసోసియేషన్ మాత్రమే ప్రత్యేకమైన సంఘం కాదని, సినీ పరిశ్రమలో అన్ని విభాగాల సంఘాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఫెడరేషన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని అనిల్ వల్లభనేని పేర్కొన్నారు. దీంతో ఆదివారం జరగనున్న సమావేశం అనంతరం వెలువడే నిర్ణయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సంపత్ గారు అందిస్తారు. చెప్పండి సంపత్ గారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే శ్వేత పార్టీకి సంబంధించిన సభ్యులు కాదు, అలాగే జామిన్ పార్టీకి సంబంధించిన సభ్యులందరి మధ్య కూడా ఏదైతే గొడవ జరిగిన అందరూ తెలిసిన విషయమో, అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అలాగే ఫెడరేషన్ మధ్య గొడవలాగా తయారైంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఉదయం 13 గంటల ఆ ప్రాంతంలో కూడా ఈ ఫెడరేషన్ కీలక సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో అయితే సుమలత ఏదైతే డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సుమలత కూడా ఈ సమావేశంలో పాల్గొని అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అయితే ఇందులో కొంతమంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు ఒక ముగ్గురు సభ్యులు కూడా వాళ్ళకి ఎలిగేషన్స్ అవడంతో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు సస్పెండ్ చేయడం తర్వాత మిగతా 8 మంది కూడా సభ్యులు ఎవరైతే ఆ టీంలోని సభ్యులందరూ కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. అయితే ఈ అందరూ కూడా రాజీనామా చేయడంతోనే ఈ మిగతా ఈ 10 మంది సభ్యులకి ఎలక్షన్స్ పెడతామని సుమలత గారు చెప్పడం, దానికి సంబంధించిన ఫెడరేషన్ కూడా వీళ్ళు కూడా రిజైన్ లెటర్స్ కూడా ఫెడరేషన్ డైరెక్ట్ గా ఇచ్చారంటే డ్యాన్స్ అండ్ మాస్టర్ అసోసియేషన్ దాంట్లో ఇవ్వకుండా, ఈమెయిల్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఫెడరేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోనే వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఫెడరేషన్ కూడా వారితో మాట్లాడి వారందరినీ కూడా మీరు రిజైన్ చేయకూడదు, దాంట్లో ఈమెయిల్ వాళ్ళ సంతృప్తి జరిగింది. కానీ ఇప్పుడు సుమలత గారి స్పెషల్గా చెప్పడం కూడా ఏంటంటే, వాళ్ళు రిజైన్ చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా దానికి కొంతమంది ఎలక్షన్స్ పెడతామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇలాంటి కాకుండా ఫెడరేషన్లు అందరూ కూడా, ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్స్ లో అందరితో కూడా మాట్లాడి ఒక 1-to-1 కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి, అలాగే ఇప్పుడు సుమలత వీళ్ళ టీమ్స్ కూడా అందరితో కూడా మాట్లాడి, అలాగే రిజైన్ చేసిన వాళ్ళతో కూడా పూర్తి అందరి టీమంతో కూడా విడిగా మాట్లాడి వీళ్ళందరికీ ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి రావాల్సిన దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆదివారం అంటే 19వ తారీఖు ఆదివారం రోజున దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఫెడరేషన్ కూడా ఈ డాన్స్ మార్చ్ అసోసియేషన్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 24 క్రాఫ్ట్ వస్తాయి. దీనికి సంబంధించి ఫెడరేషన్ కిందగా ఉంటాయి, ఫెడరేషన్ తో భాగస్వామ్యం అయి ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఆదివారం రోజు వీళ్ళకి నిర్ణయం తీసుకొని ఫెడరేషన్ చెప్పిన విషయానికి అనుబంధంగా వాళ్ళు కట్టుబడి ఉంటే ఆ రోజు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఈ సమస్యను కనుక ఆ రోజు కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే, ఏదైతే సుమలతకు సంబంధించిన బాడీ కనుక ఒప్పుకోకపోతే ఆ రోజే జనరల్ బాడీ మీటింగ్ లో దానికి సంబంధించి కూడా అసలు ఏం చేయాలని పిల్లకి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.